ఓం శాంతి. రేపు నరక చతుర్దశి సందర్భంగా ఈ క్లాస్ని మనం చెప్పుకుందాం. అయితే నరక చతుర్దశి అంటే నరకాసురుడు అనేవాడు ఏంటంటే చాలామందిని దుఃఖపెట్టేవాడు అన్నమాట, బాధ పెట్టేవాడు. పూర్వం మనకు చాలా కథల్లో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు ఇప్పుడున్న జనరేషన్కి. అయితే ఏంటంటే ఎక్కడ చూసినా నరకాసురుడు వేధించుకొని తినేసేవాడు అన్నమాట. అంటే ప్రజల్ని హింసించడం, చేయడం, ఆడవాళ్ళ నుంచి దోచుకోవడం, ఆడవాళ్ళ తాలూకా ఆడవాళ్ళకి మరీ ఎక్కువగా చేస్తున్నాడు అన్నమాట. అటువంటి నరకాసుని సంభవించాలంటే ఎవరు నరకం, ఇక్కడ అన్నాం కదా నరకం అనేటప్పుడు ఇక్కడ సంబంధించిన దేహం చూడు. ఒక్కోసారి మన దేహం కూడా నరకంలాగా తయారు, మన దేహం ఎందుకు పనిచేయదు అంటమాట. అంటే ఉన్నని చెప్పు దాన్ని బాగా చూసుకుంటాం. అయితే దేహానికి ఇప్పుడు మనకి ఆదివారం వచ్చింది నరక చతుర్థి, ఆ సిస్టమ్ ప్రకారంగా వచ్చింది అనుకుని మనం చెప్పుకున్నది. అయితే ఈ ఆదివారం ఏం చేస్తారంటే చాలామంది మనకు తెలిసిందే కోళ్ళని తర్వాత మేకలని హింసిస్తారు. అహింస అంటే అహింస పరమధర్మం అంట, కానీ ఇక్కడ హింస ఎక్కువ జరుగుతుంటుంది. అంటే ఇది జ్ఞానపరంగా చెప్పుకుంటున్నమాట. అంటే ఈ ప్రపంచం కలియుగంలో ఎలాగుంటుంది. నెక్స్ట్ అంటే ఇక్కడ నరకాసుని ఎవరు సంహరించారు? సత్యభామ అంటే సత్యానికి ఎప్పుడు విజయం ఉంటుంది అన్నమాట. సత్యం అనేది ఏంటంటే ఆత్మ, అది నిత్యం ఉంటుంది, అది అవినాశపరిది. అసత్యం అనేది దేహం అంటే నరకాసురుడు. ఇప్పుడు ప్రజెంట్లో మనం చూసుకుంటే ఎలాగుంటుందంటే ఎంతోమంది మనం చిన్న చిన్న పిల్లలు, అమ్మాయిలు, చదువుకున్న వయసు వాళ్ళు, వీళ్ళు ఎక్కడెక్కడ చూస్తే పెట్రోల్ బంకుల్లోని, డీమార్ట్లోని, బట్టల షాపులోని, హోటల్లోని ఎక్కడ చూసినా అమ్మాయిలు, లేడీస్, అమ్మాయిలే. వీళ్ళందరూ పాపం అంటే పాపం కదా. దాని విధంగా ఏంటంటే ఉదయం లేచిన కాంచి రాత్రి దాకా నరకం అనమాట. ఎంత స్టైన్ అయిపోతున్నారు. ఇప్పుడు మనకు అనుభవం అవుతుంది. మనం అప్పుడు ఎంత 30-40 సంవత్సరాలు చేసినది 50 సంవత్సరాలు అప్పుడు చేసిన కర్మలన్నీ ఇప్పుడు శరీర కర్మలు అనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరినీ పీడించుకొని తినేస్తున్నాడు ఎవరు? ఈ నరకాసురుడు అని. వీళ్ళు కనబడరన్నమాట. ఇది ఒక మాయ అనమాట. ఈ సృష్టి అంతా క్రియేట్ అయింది అని సంహరించాలి. అదే పరమాత్ముడు చెప్తాడనమాట. ఏ విధంగా సంహరించాలంటే మొట్టమొదటి నేను సత్యం మీద నిలబడాలంటే నేను ఒక ఆత్మని ముందు తెలుసుకోవాలి. అప్పుడు పరమాత్ముడు చుట్టూ మనం తిరగాలన్నమాట. అంటే శివుడు మేను మూలం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ నరకాసుడు అందరినీ అలా సంచరిస్తున్నాం. మరి మగవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు చాలా కష్టపడతారు, చేస్తారు. కానీ వీళ్ళు కూడా మానసికంగా ఏటైపోతున్నారంటే వీళ్ళని కూడా అనేక వ్యసనాల్లోని అనేక వీటికి ఎన్నో కర్మలు వికర్మల్లోకి వెళ్ళిపోతున్నారు. వాటికి ఆధీనం చేసేస్తుంది, బలహీనం చేసేస్తుంది. అంటే ఆడవాళ్ళని ఎలాగా మగవాళ్ళని ఎలాగా మొత్తం టోటల్గా అందరినీ దేహభ్రాంతిలో పెట్టి దుఃఖాన్ని ఇచ్చేస్తుంది. అటువంటి దుఃఖాన్ని ఎదుర్కొనే శక్తి కావాలి అనుకోవడం పరమాత్మను సూచి చేయాలి. అది తండ్రి పరమాత్మ. మనం ఎప్పటి నుంచో భిన్న రూపాల్లో భగవంతుని నామస్మరణ చేసినప్పుడు నేను చివరిలో వచ్చి నా ఇంట్రడ్యూస్, నా పరిచయం ఇస్తాను. నా పరిచయం ఇస్తాను మీకు తెలియదు. పరిచయం లేని చెప్పు ఏదో పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం, కానీ అది అక్కడ చేరటం లేదు. ఎందుకంటే కరెక్ట్ అడ్రస్ మనకు తెలియదు. పైకి వెళ్ళిపోతున్నాం, స్వర్గానికి వెళ్ళిపోతున్నాం, అంతే. ఈ 2 మొక్కలే మనకు తెలుసు. పైకి వెళ్ళిపోయాడు, స్వర్గానికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మళ్ళీ జన్మ తీసుకొని ఇక్కడే ఉండాలి, ఈ నరకంలోని. మళ్ళీ అందుకే భగవంతుడు పతితాత్మను పావనం చేసి, పతిత ప్రపంచాన్ని పావనం చేసి స్వర్గ స్థాపన చేస్తానని మాట ఇచ్చాడు కనుక అప్పుడు తండ్రి పరమాత్ముడు వచ్చి